నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ. రేపు అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం. ఎస్ఎల్బీసీలో 18వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. కార్మికుల ఆచూకీ కోసం రోబోతో సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి చేశారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించనున్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీకి వెళ్లకుంటే మాజీ సీఎం జగన్ రాజీనామా చేయాలి. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత నారాయణ. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మార్చి 12వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గల్లంతైన వారి కోసం 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ లభించని 7గురి కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. మంగళవారం రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోటిక్స్ బృందం ఒక రోబోతో సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్లో 110 మంది రెస్క్యూ టీం టన్నెల్లోకి వెళ్లి గాలిస్తుంది.
తన జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించరని చెప్పిన చంద్రబాబు కొంతమంది గంజాయి డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని తెలిపారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని, ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వీళ్ళని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం. నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, డ్రోన్స్ ఉపయోగిస్తాం. ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారో వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను. రెండోది దిశ, ఈ విషయంలో నేను 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు, ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. ఇక వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన డిలిమిటేషన్ అంశంపైన నారాయణ తన అభిప్రాయాలను వెల్లడించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదిలో కేవలం 14 సీట్లే పెరుగుతాయని, అదే ఉత్తరాదిలో ఏకంగా 150 సీట్లు పెరుగుతాయని అన్నారు. కేంద్రం వైఖరి సరికాదని, మరో 5 ఏళ్లు ఇలాగే పాలిస్తే దేశం 2గా విడిపోతుందని నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో దేవాదాయ శాఖ హిందూ మత సంస్కృతి సాంప్రదాయాలను నిర్వీర్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే దేవాలయాల సంస్కృతిని, సాంప్రదాయాలను తిరిగి స్థాపించినందుకు భక్తులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మండలం తుమ్మూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో, ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం, ఆంజనేయ స్వామి అంటే మనకు తెలుసు అధ్యక్ష, అందరికీ స్వామివారికి తోక ఉంటుంది. ఆ తోక వెరక్కొట్టేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చెప్పాలన్నా కూడా బాధగా ఉంది అధ్యక్ష. దీనికి కేసు ఏం బుక్ చేశారంటే అధ్యక్ష,
అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మద్యం సేవించి శ్రీకాకుళంలో ఉన్న తన సతీమణితో మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ, మరి ఆమె ఏమన్నదో వీరేమన్నారో నాకు తెలియదు కానీ అధ్యక్ష, ఇద్దరు ఒకరికొకరు గొడవ పడ్డారట మొబైల్ ఫోన్లో. ఆమె మీద ఉన్నటువంటి, ఇది బాధపడాల్సిన సమయం అయినా కూడా ఈ కేసులు చూస్తే నవ్వొస్తుంది, హాస్యాస్పదంగా ఉన్నాయి అధ్యక్ష. ఈయన తన భార్యతో మాట్లాడేటప్పుడు ఆమె ఏమన్నదో ఈయనేమన్నాడో ఆ కోపం మీద ఆంజనేయ స్వామి తోక విరగొట్టాడంట అధ్యక్ష. ఇది కేసు అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇంకొకటి గౌరవ సభ్యులు చెప్పారు, కొండబెట్టరుగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం, అక్కడ రథం కాలిపోయింది అధ్యక్ష. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష, ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినవి కాబట్టి నేను వెంటనే పక్కన ఉన్నటువంటి డిఎస్పీలకి ఇన్స్పెక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కేసు అంతా పరిశీలన చేసి అప్పుడు రాసిన రిపోర్ట్లు పంపించారు అధ్యక్ష. ఫకీరయ్య అనేటువంటి ఒక మానసిక రోగి కొండబెట్టగుంటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రథాన్ని నిప్పు పెట్టి అంటించినట్లు కేసు రికార్డ్ చేసి క్లోజ్ చేశారు అధ్యక్ష. ఇలా అనేక విషయాల పట్ల, అలాగే అధ్యక్ష నేను ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, సింహాలు అధ్యక్ష, మన ప్రభుత్వాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో సింహాలు మాయమైపోతున్నాయి అధ్యక్ష. అవి మరి లైవ్ సింహాలు అయితే అవి ఎలా ఉంటాయో నేను చూడలేదు కానీ ఇది బొమ్మలా సింహాలు మాయమైపోతున్నాయంటే అడవులేమనుకుంటున్నాం. సింహాలు అధ్యక్ష, మన సాక్షాత్తు మన దుర్గగుడి అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలు అధ్యక్ష. 2 సింహాలు మాయమైపోయినాయి అధ్యక్ష. అవేళ పత్రికల్లో వచ్చినాయి కానీ చదివితే చాలా ఘోరం అధ్యక్ష. నేను అవి ఈ సభలో చెప్పదలుచుకోలేదు. ఎవరి ప్రమేయంతో జరిగిందని, ఎవరు తీసుకెళ్లారని, వాటిల్లో కొంత భాగం వెండిని అప్పగించారని, ఇలా అనేక కార్యక్రమాలు జరిగాయని ఆ రోజే పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఆలయాల్లో ఉన్నటువంటి అమ్మవారి రథానికి సంబంధించినటువంటి వెండి సింహాల అధ్యక్ష ఇవాళకి అంతుబట్టని విషయం. అలాగే అధ్యక్ష ఇవన్నీ చూశాక మాకు కూడా అనిపించింది అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు, అనేక కార్యక్రమాల పట్ల ఈ దేవాదాయ శాఖలో తప్పనిసరిగా మీరు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో విజయవాడ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన అంశం నేడు ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకు జగన్ కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు మంత్రి పార్థసారథి స్పందిస్తూ ప్రభుత్వానికి జగన్ విరాళం ఇవ్వలేదని స్పష్టం చేశారు. దాంతో బొత్స స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే జగన్ ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని తామే వరద బాధితులకు అందజేశామని వెల్లడించారు. అందుకు తానే బాధ్యత తీసుకున్నానని వివరించారు. వరద బాధితులకు పార్టీ తరఫున సాయం అందించామని చెప్పారు. దీంతో మండలిలోనే ఉన్న హోంమంత్రి అనిత స్పందిస్తూ జగన్ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై విచారణ కమిటీ వేసేందుకు సిద్ధమని తెలిపారు. జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రిలీఫ్ యాక్టివిటీస్ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు, నీళ్లు, దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష
ఒక నిమిషం రండి వాళ్ళు నా తర్వాత మాట్లాడు నేను మాట్లాడు పర్లేదు మాట్లాడు మరి చేయిస్తావు కదా మరి సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను. అధ్యక్ష, బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే కోటి రూపాయలు, అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే, కానీ 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్నేం కాదంటలేదు అధ్యక్ష. కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సబ్మిట్ చేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయలని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పాటుని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టలేదు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వు తగ్గిపెట్టుకు ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వు తగ్గిపెట్టుకు ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. సార్ ప్రశ్న అడిగిన సోదరుడు సార్, ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇంత ఇచ్చా అన్నాడు. రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు, లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగాడు అధ్యక్ష? చెప్పలేడు అధ్యక్ష. ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1,50,000 కోట్లు అప్పులు చేసి విద్యార్థుల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వలేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు భృతి చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురానికి సంబంధించిన యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ కానీ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. అందరూ చెప్తాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలైంది. ఈ 9 మాసాల్లో అనేకమైన హామీలు, ఒక సూపర్ 6 కాదు, అన్ని వర్గాల ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి వారిలో ఆశలు నెలకొల్పి రెచ్చగొట్టి ఓటేసుకొని గద్దెనెక్కిన వారు ఈ 9 మాసాల్లో కేవలం 1,30,000 కోట్ల రూపాయలు అప్పు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొని వచ్చి ప్రజలపైన భారం మోపింది. కానీ ఎక్కడ కానీ ఒక సంక్షేమ కార్యక్రమం తప్ప, అది అరకొరగా పెన్షన్లు ఇచ్చే తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు అమ్మఒడి ఆ రోజు ఇస్తుంటే తల్లికి వందనం పేరు మార్చి అవి కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం పెట్టారు, ఆ చిన్న పిల్లలకి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఒకటో తరగతి వారికి కిలోదాలకాలు ఇచ్చారు, వాళ్ళకి చేసే సంచారం. అలాగే ఒక ఉన్నత విద్య చదివే వాళ్ళు ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆ రోజు జగనన్న విద్యాదీవెన అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఇంతవరకు ఏది కానీ లేదు. వారికి వసతి దీవెన ఇస్తామన్నారు, వారికి ఇవ్వలేదు. ఇప్పటికే 3,900 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకోకుండా బకాయిలు పెట్టడం జరిగింది. దానికి తోడు ఈరోజు కాలేజీ యాజమాన్యం వారు విద్యార్థులపైన, విద్యార్థి తల్లిదండ్రులపైన కూడా వెంటనే ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కూర్చోబెట్టుకోమన్నాము, లేకుంటే టీసీలు ఇవ్వమని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించింది. ఆలయ ఈవో శశిధర ఆధ్వర్యంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మద్ది ప్రతాప్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన 11 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు,
టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన అమ్మలకి అందరికీ తమలందరూ కూడా నమస్కరిస్తూ అలాగే పత్రిక విలేకరులు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మా కమిటీ డైరెక్టర్లకు ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఏకగ్రీవంగా తను చైర్మన్గా చేయడం వాళ్ళు ఎక్కువగా చేయడం నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి గతంలో ఎంపీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ రావడం జరిగింది. మరి నోటిఫికేషన్ క్యాన్సల్ అయిపోయింది. మరి నూతనంగా మన నోటిఫికేషన్ వచ్చింది. మరి కమిటీ ఇవ్వడం జరిగింది. మరి ఆదాయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి 19 తారీఖు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది. మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేసుకున్న ఆదాయ చైర్మన్స్ కానివ్వండి, లోకల్లో లీడర్స్ కానివ్వండి, మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి, గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఏ అవసరాలు అయితే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ అభివృద్ధి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి నమస్కారం. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయాకర్ మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని అన్ని వార్డులు నాయాకర్ తనిఖీ చేసి అనంతరం మున్సిపల్ వర్కర్ల అధికారుల పనితీరును అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై మండిపడ్డారు. ఒక సందర్భంలో మున్సిపల్ అధికారులు సరైన విధంగా పనిచేయకపోతే వెళ్లిపోవాలని, లేకపోతే అధికారులను మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ బాగుంటుంది ఎలాగైనా ఉండేది. మీకు ఏమైనా కష్టంగా ఉంటే వేరే చోటుకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ పెట్టుకోండి, వేరే వాళ్ళు తెచ్చుకుంటాం. జనం ఉన్నారు, ఎక్కడ పని మడికి ఏది క్లియర్ కావట్లేదు. ఇది అంతలో కూడా అటెండ్ చేసి ప్రాసెస్ ఏదైనా మనం దానికి ఎలా అయితే ఎలా చెప్పండి, మనం ఎలా సెటరేట్ చేస్తాం. మనం ఇప్పుడు మన గవర్నమెంట్ జీతాలు తీసుకున్నాం కదా, తీసుకున్నారా లేదా? మనం పూర్తిగా వర్క్ చేసుకోవాలి కదా గవర్నమెంట్కి. ఇలా అయితే కష్టం చెప్తున్నారు కమిషనర్ గారు, నిన్న చెప్పారు, ఇప్పుడు చెప్తాను. ఎవరి టీం పూర్తిగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుని ఏదైతే మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ చేస్తారో చేయండి. అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. వేరే చోట ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేరే చోటుకి జాబ్ చేసుకుంటారు. అలాగే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శానిటేషన్ మానేసి మున్సిపల్ ఆఫీసులో అక్కడ పనిచేస్తున్నారన్న. మరి అలా ఎలా కుదురుతుంది? ఎవరెత్తారు చెత్తది? ఎవరెత్తారు? వాళ్ళందరినీ ఆఫీసులో కూర్చోబెడితే ఎవరు చేస్తారు పని? శానిటేషన్ పని మా దృష్టి తీసుకురావాలి కదా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి 2.5 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన 12 గంటల్లోనే చైన్ స్నాచర్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 8/3/2025లో రాజీవ్ ప్రకల్ప దగ్గర బాలమణి ఏజ్ 55 ఇయర్స్ ఈమె నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మెడలోని చైన్ గుంజుకొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. 2200 అవర్స్కు మనకు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్ బాచుపల్లికి. కేసు రిజిస్టర్ చేసుకొని ఎస్హెచ్ఓ గారు ఉపేంద్ర మరి డిఐ యాదయ్య గారు వాళ్ళ టీంని తీసుకొని ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేసి 4 టీములు పెట్టుకొని నైట్ అంతా సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తున్న తరుణంలో ఒకరిని సస్పెక్ట్గా ఫోటో వచ్చింది. ఆ సస్పెక్ట్ యొక్క ఫోటో తీసుకొని అక్కడ ఉన్న పబ్లిక్కు చూపించి కొంతమంది ప్రజలు అతన్ని ఐడెంటిఫై చేశారు. 2 పిల్లలు నడిచే విధానాన్ని
వాకింగ్ ప్యాటర్న్ అంటారు, ఆ నడిచే విధానాన్ని గుర్తుపట్టి మనకు డిస్క్లోజ్ అయింది. ఇమ్మీడియట్గా డిఏ గారు వాళ్ళ టీం తోటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అతని ఫోన్ నెంబరు ట్రేస్లో పెట్టి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసినప్పుడు బంగారం గొలుసు వారి ఇంట్లోనే ఉన్నది, 2.5 తులాల గొలుసు. ఆ గొలుసుతో సహా అరేంజ్ చేసి విచారణ చేపట్టిన తర్వాత ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. డిఐ మరియు వాళ్ళ టీం మరియు ఎస్హెచ్ఓ ఉపేందర్ గారిని అభినందిస్తున్నాము. వితిన్ 12 అవర్స్లో ఇతన్ని ట్రేస్ చేశారు. 12 అవర్స్లో ట్రేస్ చేయడం అసాధ్యము, నైట్ టైం అయ్యింది కాబట్టి సీసీ కెమెరాలు వాకింగ్ ప్యాటర్న్ తోటి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ వేరే ఆఫెన్స్కి అతను తయారవుతున్నాడు చేద్దామని డిఏ గారు వాళ్ళ పార్టీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. ఇంతకుముందు ఏం లేదు. మరి ఎందుకు చేశారు సార్? అప్పులు ఎక్కువైనాయి. ఏం చేస్తారు సార్ నిందితులు? జమాటో చేస్తుండ్రు, పైసలు సరిపోతలేవు అని చెప్పేసి ఇది చైన్ స్నాచింగ్ ద్వారా పైసలు సంపాదిద్దాం అనుకున్నారు. అనుకొని బై వాక్ చేసిండ్రు. వాక్ చేసినప్పుడే మనకు అర్థం కావాలి కొత్త ఆఫెన్స్ చేసినప్పుడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ. రేపు అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం. ఎస్ఎల్బీసీలో 18వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. కార్మికుల ఆచూకీ కోసం రోబోతో సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి చేశారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించనున్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీకి వెళ్లకుంటే మాజీ సీఎం జగన్ రాజీనామా చేయాలి. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిపిఐ నేత నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.